ఒక్కటి చెప్పండి సార్, ఇప్పుడు అన్నారు ఇంతకుముందు మీ నాన్నగారైన ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆయనకు రాజశేఖర రెడ్డి గారు ఎంత చెబితే అంత, ఆయన ఏం చెప్తే అది చేసేస్తారు నాయన అంతని. అంటే అంతలా అనుబంధం ఎందుకు? ఆయన చెప్పినది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అన్నంత భావన ఎందుకు? ఒక నాయకుడు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒకరితో అటాచ్మెంట్ ఉన్నప్పుడు అది కొనసాగాలి ఎప్పుడు కూడా. ప్రతి విషయంలో కూడా మీద భేదాభిప్రాయాలు సృష్టించుకోనో లేకపోతే వ్యక్తిగత లాభాల కోసం విమర్శలు అటువంటివి చేయకూడదు అన్నటువంటి ఆలోచన నాన్నదండి. తను రాజశేఖర్ సార్ మాకు 89లో కాంగ్రెస్ టికెట్ ఇప్పించిన పరిస్థితిలో కూడా మేము ఎప్పుడూ తనపైన బాధపడలేదు. తర్వాత నాన్న టీడీపీ నిలబడిన తర్వాత తన దగ్గర పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్కి అనుకూలంగా ఓటింగ్ చేయించినా కూడా రాజశేఖర్ గారి పైన ఎప్పుడు కోపం పెంచింది. కారణం మాకున్నటువంటి ప్రేమ, వాళ్ళతో ఉన్నటువంటి అటాచ్మెంట్ అలాగే కొనసాగుతూ వచ్చింది. నాన్నది కూడా ఎటువంటిదంటే ప్రస్తుత రాజకీయ నాయకులు యొక్క లక్షణాలు 1% కూడా తనకు ఉండవు. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఈ రోజుకి కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం ఎలాగుంటుందో అలాగే ఉంటుంది మా లైఫ్ స్టైల్. తనే స్వయంగా పొలాల దగ్గరికి వెళ్ళటము, ఎక్కడైనా మోటార్ రిపేర్ చేస్తే తనే స్పానర్ తీసుకుని మోటార్ రిపేర్ చేయడమే కాకుండా 72 ఏళ్ళ వయసులో చిన్న చిన్న పిల్లలు వచ్చి ఏదైనా పనికి పిలిచినా వాళ్ళతో వెళ్ళటము, అదే సంప్రదాయం కొనసాగిస్తాడు. ఒక మధ్యతరగతి రైతు ఎలా ఉంటుందంటే మామూలు ఆర్డినరీ ఓల్డ్ వెహికల్స్, ఎప్పుడు ఆర్భాటాలకు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు, సంపాదన వైపు ఇప్పుడు కూడా మేము దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కాని వాళ్ళు అనేక మాటలు మాట్లాడుతుంటారు, కానీ వాస్తవాలు అయితే ఇప్పుడు కూడా మీరు మా పల్లెలకు వచ్చి చూస్తే మీకు ఎలాగుంటుందో మా లైఫ్ స్టైల్ మీకు కూడా తెలుస్తుంది. అదే సాంప్రదాయం కొనసాగించడం, ఆ మంచి పేరు ఈరోజు ఆ మంచి పేరు సంపాదించుకోవడం కోసం, ఆ మంచి పేరు కొనసాగించుకోవడం కోసం అదే కొనసాగుతాం. కానీ ఆర్భాటాలు చేస్తేనే మంచి అదే రాజకీయాల్లో గుర్తింపును వస్తుంది, ఇట్లా మనుషులు బలాలు ఉండాలి, 50 మంది వెనక రావాలి, అటువంటి ఆర్భాటాలకు ఎప్పుడు మేము దూరంగానే ఉంటాం. నాన్నగారు ఏదైతే ఫాలో అవుతున్నారో ఇంచుమించు అలాగే వెళ్తే ప్రజలను మనం అంతా మంచి చేయొచ్చు. కొంచెం సిస్టమ్ రాజకీయాలు ఉన్నటువంటి వ్యవస్థని కొంచెం మనం గౌరవపరచటువంటి ఆలోచన నాకు కూడా ఉంది. మీ నాన్నగారైన గడికోట మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర గారితో మంచి అనుబంధం ఉంది. అయితే రాజశేఖర రెడ్డి గారి తనయుడైన ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధం ఉందంటే, ఎప్పటి నుంచి మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిచయాలు, అంటే రాజకీయ సంబంధాలైనా ఇతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే టైం 95లో 99 ఫస్ట్ టైం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. 99లో ఎలక్షన్స్ టైంలో అప్పుడు ఫస్ట్ టైం తన పరిచయం. తర్వాత 2004లో నేను యూఎస్ నుంచి వచ్చినప్పుడు బాగా దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాను. తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇద్దరం తన ఒక సూచనలు ఇవ్వటం, తను కూడా నువ్వు బాగా ఉంటావు ప్రజలతో అని చెప్పి తను కూడా జిల్లా యూత్ కాంగ్రెస్ను తీసుకొని యూత్లో బలోపేతం చేయాలన్నటువంటి అవకాశం నాకు ఇవ్వటం, దాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాధ్యతను తీసుకొని జిల్లా అంతా పాదయాత్ర చేసి అందరి నాయకుల్ని కలుపుకోవటం, ఇవన్నీతో అట్లనే అనుబంధం పెరుగుతూ వచ్చింది. 2009లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మెయిన్ రీజన్ నాకు టికెట్ రావడము అన్నటువంటిది నాకు బలమైనటువంటి నమ్మకం. ఏ రోజు కూడా తను అట్లా చెప్పుకోడు నమ్మకం. కానీ ముందు నుంచి నాన్న అలాగే రాజశేఖర్ గారితో కొనసాగుతున్నారు, అలాగే కొనసాగించాలన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారితో అదే సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవప్రదంగా ఏదన్నా చెప్పినా కూడా అంశాలు వినటం అయితేనేమి, ఆ బాధ్యతలు ఏవైతే నాకు ఇవ్వాలో ఆ బాధ్యత తను ఇచ్చినప్పుడు అవి నెరవేర్చే విషయాలలో కానీ చాలా సన్నిహితంగా ఉంటాం. చాలా మంచి ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే అటాచ్మెంట్ కొనసాగుతుంటుంది. గడికోట మోహన్ రెడ్డి గారు అంటేనే వివాదారహితుడు, అసలు వివాదాలకు చాలా దూరంగా ఉంటారంటారు. అలాంటిది తీసుకుంటే 1999 ఎన్నికలు అనుకుంటారు లక్రెడ్డిపల్లిలో, అప్పుడు పోలింగ్ బూత్ పైన బాంబులు వేశారని మీ పైన కేసు కూడా నమోదు చేశారు, మీరు ఏదో బాంబులు వేశారనేసి. ఎందుకు అలాంటి సంఘటన జరిగింది? అలాంటి అపవాదం ఎందుకు వచ్చింది? ఒకటే అండి, ఫాదర్ మా ప్రజలంతా కూడా నాన్నకు ఓటు వేయాలంటే ఆలోచనతో ఉన్న పరిస్థితి, కానీ అవతల దౌర్జన్యకరంగా బూత్ని రిగ్గింగ్ చేసి దౌర్జన్యాలతో గెలిచేటువంటి పరిస్థితి ఇంకొక వైపు నుంచి ఉండేది. నేను ఎప్పుడు కూడా బాంబులు వేసి ఏదో అక్కడ దౌర్జన్యం చేయాలంటే పరిస్థితి అది కాదు. దౌర్జన్యాన్ని అడ్డుకోవడం కోసం ఇక్కడ ఎందుకు బూత్ని రిగ్గింగ్ చేస్తారు, ప్రజలతో ఓట్లు వేయించుకోండి అని చెప్పి నేను అడ్డుకున్నందుకు అది నా పైన ఆ రకంగా కేసు పెట్టడం జరిగింది. కానీ ఏ రోజు కూడా దౌర్జన్యాల వైపు వెళ్ళినంటే 85 నుంచి మా ఫాదర్ ఎమ్మెల్యే బాంబులు వేశారా లేదా? ఆ రోజు అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళీ బాంబులు వేశారని అపవాదం ఎందుకు వచ్చిందంటారు? అంటే ఆ రోజు అటువంటి సంఘటనలలో ఎక్కడ ఏం జరిగిందో తెలియదు, అవతల వాళ్ళు వేసారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. పడ్డాయి బాంబులు. ఆ రోజు నేను అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం అది జరుగుతుంది, బాంబులు జరిగినాయి. అది నాకు కూడా అర్థం కాలేదు ఎక్కడి నుంచి ఎటు జరుగుతుంది అని చెప్పి. బట్ అది అలసుగా తీసుకొని నా పైన కేసు పెట్టడం జరిగింది. తర్వాత వాస్తవాన్ని తెలుసుకొని ఆ కేసు కూడా కొట్టడం జరిగింది. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. Please watch my exclusive interview with Nagaraj Garu on iDream Media. Thank you.
థ్యాంక్ యూ